వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వైకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఈ దినమున దేవుని వాక్యంలో ఈ దినము అనేది ఒక గొప్ప దినంగా కనపడుతుంది. ఏంటి ఈ దినము అంటే ఎంతో కాలంగా ఎదురు చూసిన దినము, నిరీక్షించిన దినము, వేచి ఉన్న దినం అనేది మన జీవితంలో ఒకటి వస్తుంది. ఇప్పుడుంటున్న నీ దుఃఖ దినాలు, బాధ దినాలు, వేదన దినాలు, నిట్టూర్పు దినాలు, కష్ట దినాలు, బాధకరమైన దినాలన్నీ కూడా ముగిసిపోయిన తర్వాత ఈ దినము అనే అనుభవంలోనికి నువ్వు కూడా వస్తావు. ఇంగ్లీష్లో సామెత చెప్పినట్లు ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే. ప్రతి కుక్కకు ఒక దినం ఉంటుంది అంట. అలాగున కుక్కకే ఉన్నప్పుడు మానవునికి మరి ఎక్కువగా ఒక శుభదినం, ఒక గొప్ప దినం ఉంటుంది. అందుకని దేవుడు అంటున్నాడు, ఈ దినమున అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం అంతా చూస్తే దైవికమైన ఇర్మియా పిలుపు, దైవికమైన ఇర్మియా ప్రతిష్ట, దైవికమైన ఇర్మియా పరిచర్యను మనం చూస్తున్నాము. అందులో ఒక గొప్ప మాట మనం చూస్తే ఆ మాట అనవద్దు అని దేవుడు అంటున్నాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం అంతా చూసినట్లయితే ఇర్మియా విషయంలో దేవుడు చేస్తూ వచ్చిన కార్యాలన్నీ ఎంతో గొప్పవి. దేవుడు ఏదైతే ఇర్మియా కావాలో అవన్నీ ఇస్తున్నాడు. ఇర్మియాకి ఏది అవసరమో అవన్నీ ఇస్తున్నాడు. కావలసిన శక్తిని ఇస్తున్నాడు, కావలసిన బలమునిస్తున్నాడు, కావలసిన మాటల్ని ఇస్తున్నాడు, కావలసిన సహాయాన్ని ఇస్తున్నాడు, కావలసిన సమాధానాన్ని ఇస్తున్నాడు, కావలసిన నెమ్మదిని కూడా దేవుడిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనకు తెలుసు, ఇక్కడ ఇర్మియా అంటున్నాడు, నేను బాలుడను ప్రభువా, నా పరిస్థితి ఎంత, నేను ఎంతవరకు చేయగలను, నేను మాట్లాడగలనా అయ్యో ప్రభువా అని అంటూ ఉన్నాడు. అప్పుడు దేవుడు 7వ వచనంలో గొప్ప మాట, బాలుడనవద్దు, నేను బాలుడనవద్దు, నేను బాలుడను, నేను చిన్నవాడను, నేను బలహీనుడను, నేను శక్తి లేని వాడను అనవద్దు. దేవుడు కొన్ని మాటలు అనమని చెప్పాడు, కొన్ని అనవద్దు అన్నాడు. దేవుడు అనవద్దు అన్నవి మనం అనకూడదు. ఇదినైనా ప్రియ సహోదరుడా సహోదరి, ఇర్మియా లాగా నువ్వు కూడా నేను చిన్నవాణ్ణి, నేను బలహీనులను, నేను జ్ఞానం లేనివాణ్ణి అనుకుంటున్నావేమో. ఇలాంటి ఇర్మియా, ఈ మాటలున్న ఇర్మియా ఎంత గొప్ప ప్రవక్త అయ్యాడో, పెద్ద ప్రవక్తల్లోనే ఒక ప్రవక్తగా ఇర్మియా అయ్యాడు. నీ జీవితం కూడా అంతే. ఇప్పుడు నీ స్థితి కొంచెంగా ఉండొచ్చు, నీ పరిస్థితి చిన్నదిగా ఉండొచ్చు. ఒక దినం వస్తుంది, నువ్వు ఊహించని పరిస్థితికి దేవుడు తీసుకెళ్తాడు. అందుకని ఈరోజు ఈ మాటలో ఉన్న గొప్ప మాట, ఈ దినమున అంటున్నాడు. ఈ దినము అనే అనుభవాల్లో దేవుడు మనకేమిస్తాడు అని చూస్తే, మొట్టమొదటిగా 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనములో మధ్యలో మాట, ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయును గాక. ఈ దినము ఎలాంటి దినము అంటే నీకు మేలు చేసే దినము. దేవుడు
నువ్వు అనుభవించిన కీడులకు, నువ్వు అనుభవించిన బాధలకు, నువ్వు అనుభవించిన ఇబ్బందులు అన్నిటికీ కూడా ముగింపు పలికి ఈ దినమున నీకు మేలు చేస్తాను అంటున్నాడు. ఈ దినము మేలు చేసే దినముగా ఉంది. రెండవది 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 33వ వచనము. అక్కడ మనం చూస్తే, నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక. రెండవది ఈ దినమున ఆశీర్వాదము. ఇంతవరకు ఎంతో శాపాన్ని, దుఃఖాన్ని భరిస్తూ వచ్చిన నీ జీవితంలో ఈ దినము ఎంత గొప్ప దినము అంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించే దినంగా ఈ దినం కనబడుతుంది. మూడవదిగా మనం చూస్తే 1 సమూయేలు గ్రంథం 26-24. చిత్తగించుము, ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పాను. మూడవది, ఈ దినమున దేవుడు రక్షించే దినము. ఇది రక్షణ దినంగా, ఒకటి మేలైన దినము, రెండవది ఈ దినము ఆశీర్వాద దినము, మూడవది ఈ దినం అనేది రక్షణ దినముగా. ఈ దినమున దేవుడు నీ జీవితంలో రక్షణ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, చిక్కుకొని ఉన్నా, బాధల్లో, బంధకాల్లో, ఇబ్బందుల్లో ఉన్నా దేవుడు ఈ దినమున నిన్ను రక్షిస్తాను అంటున్నాడు. ఇది మూడవదిగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనములో, ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్టలైన జనులు కారని నీవు కనపరిచితివి. కిందకొస్తే, ఇప్పుడే లేచి బయటకు వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము. నాలుగవది, ఈ దినము ధైర్యపరిచే దినంగా ఉంటుంది. నీ యొక్క భయాలు, కలవరాలు, పిరికితనము, ఒంటరితనము ఇవన్నీ కూడా దేవుడు తీసేస్తాడు. ఈ దినమున నిన్ను ధైర్యపరచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. ప్రభు దగ్గర నుంచి ఆ ధైర్యం నీకు వస్తుంది. ఇది నాలుగవది. ఐదవదిగా 2 సమూయేలు గ్రంథం 18-31 మధ్యలో, ఈ దినమున యెహోవా నీ మీదికి వచ్చిన వారినందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చినని చెప్పినప్పుడు, ఐదవదిగా ఈ దినమున దేవుడు న్యాయం చేస్తానంటున్నాడు. ప్రియ సహోదరి, అన్యాయం చేయబడుతూ వచ్చావా? మనుషులు అన్యాయం చేస్తున్నారా? అన్యాయంగా మాట్లాడుతున్నారా? అన్యాయంగా నీ గురించి ఎన్నో నిందలు వేస్తున్నారా? అన్యాయంగా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? అన్యాయంగా అవమానపరుస్తున్నారా? ఈ దినమున దేవుడు నీకు న్యాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఇది ఐదవదిగా చూస్తున్నాము. ఆరవదిగా చూసినట్లయితే 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో మధ్యలో మాట, ఈ దినమునన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహా కృపను చూపి ఉన్నావు. ఆరవది, ఈ దినమున కృప చూపే దినము. దేవుడు ఈ దినమున నీకు కృప చూపుతాడు. ఇది ఆరవదిగా చూస్తున్నాము. ఏడవదిగా చివరి మాట మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి 1 సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 45వ వచనములో మధ్యలో మాట, ఈ దినమున యోనాతాను మనలను జయము నొందించెను. ఏడవది, ఈ దినమున జయము నొందించెను. నీకు విజయమునిచ్చే దినంగా ఈ దినం ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ దినాన దేవుని వైపు చూడు, దేవుని యందు విశ్వాసం ఉంచు, ఆయన్ను ప్రేమించు, ఆయన్ను హత్తుకొను, ఆయనకు లోబడి ఆయన కొరకు నువ్వు జీవించు. ఈ దినమున అనే అనుభవంలో దేవుడు ఈ 7 కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. వీటికంటే ఇంకా ఎక్కువగా ఈ దినమున నీకేది కావాలో అది దేవుడు చేయగలడు. ఈ దినము దేని కొరకు ఎదురు చూస్తున్నావో అది దేవుడు నీకు ఇవ్వగలడు. ఈ దినమునే ఆరోగ్యం, ఈ దినమునే స్వస్థత, ఈ దినమునే నెమ్మది, ఈ దినమునే సమాధానం, ఈ దినమునే నీ ప్రార్థనలకు జవాబు, నీ అక్కరలకు సమృద్ధి దేవుడు ఇవ్వగలడు. కాబట్టి ఇక్కడ ఎవరితోనైతే దేవుడు ఆ ఇర్మియాతో చెప్తున్నాడో, ఇర్మియాకు
ఇవన్నీ కూడా ఇచ్చాడు. మరలా ఈ దినమున జనముల మీద నిన్ను నియమించి ఉన్నాననే అనుభవంలో 7 విజయాలు, 7 మేలులు, ఆశీర్వాదాలు నీ జీవితంలో కూడా ఇచ్చి ఈ దినమునే నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేసి నిన్ను ఆదరించి, నిన్ను ధైర్యపరిచి, నీకు తోడుగా ఉండి ఈ దినమునే నీకు సంతోషము, సమాధానాన్ని దేవుడు ఇచ్చి ఈ దినమనే కృప చూపి ఈ 7 విషయాలలో ఏదైతే నీకు లోటుగా ఉందో ఈ దినమనే దానిని అనుగ్రహించి ఈ దినమే దేవుడు నిన్ను దీవించినట్లుగా సహాయము చేయునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినమున అనే అనుభవంలో ప్రభువా మీరిస్తూ వచ్చిన అమూల్యమైన మాటల కొరకై కృతజ్ఞతలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. అన్ని దినముల్లో ఉన్న బాధలు, అన్ని దినముల్లో ఉన్న కష్టాలు, అన్ని దినముల్లో ఉంటున్న సమస్యలు, శోధనలు వీటన్నిటినీ తీసివేసి ప్రభువా ఈ దినమున నీ ప్రజలను ఆదరించి ధైర్యపరిచి ఈ దినమున నువ్వు చేయబోయే 7 కార్యాలు మీరు మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు వింటున్న మా ప్రియులకు కూడా ప్రభువా ఎన్నో దినాలుగా చాలా కష్టాలు పడుతున్నారు, ఎన్నో దినాలుగా ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, ఎన్నో దినాలుగా అనారోగ్యంతో ఉన్నారు, ఎన్నో దినాలుగా బంధకాల్లో ఉన్నారు, ఎన్నో దినాలుగా ఒంటరితనంలో ఉన్నారు, మరికొందరు ఎన్నో దినాలుగా నిరుత్సాహంలో ఉన్నారు, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ప్రభువా ఈ దినమున వారికి ఏది అవసరమో వారికి ఇప్పుడే మీరు దయచేసి మహిమను పొందమని, వారికి సహాయం చేయమని కృతజ్ఞతాస్తుతులు, వందనాలు మీకు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా ఈ దినమునే మాకు సహాయం చేయవాడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు, కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ ఏ దినమనే తోడయుండి సహాయం చేసి దీవించునుగాక. ఆమేన్. కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము ఇది దైవ వాక్యము.